Hi everyone. Today we are discussing about manual testing. ఈ మాన్యువల్ టెస్టింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని ఇప్పుడు నేను 3 పార్ట్స్‌గా డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది కంప్లీట్‌లీ థియరీ పార్ట్. ఈ టెస్టింగ్ కాన్సెప్ట్స్‌లో మనం హెచ్‌డిఎల్‌సి అంటే ఏంటి? ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? టెస్టింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయి? అంటే స్టాటిక్ టెస్టింగ్, డైనమిక్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఏంటి? డిఫరెంట్ లెవెల్స్ ఏంటి? వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఇలా అన్నీ కూడా ఫంక్షనల్‌గా, నాన్ ఫంక్షనల్‌గా రకరకాల టైప్స్, మెథడాలజీస్, యూజెస్ అన్నీ కూడా సినారియోస్ అన్నీ కూడా నేను ఈ ఫస్ట్ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఏదైనా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌ని తీసుకొని దాంట్లో టెస్టింగ్ అనేది ఎలా చేస్తారు అది కంప్లీట్‌గా మనం ఈ పార్ట్ 2లో తెలుసుకుందాం. అలాగే థర్డ్ పార్ట్ వచ్చేసి ఎజైల్ టూల్ అనమాట. జీరా, ఎజైల్ వీటి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు డే 1లో భాగంగా వాట్ ఈజ్ సాఫ్ట్‌వేర్ అనేది, ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి, ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి, ప్రాజెక్ట్ అలాగే ప్రోడక్ట్‌కి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది రియల్ టైమ్‌లో అనే దాని గురించి కంప్లీట్‌గా ఇప్పుడు అనాలిసిస్ చేద్దామనమాట. ఫస్ట్ వాట్ ఈజ్ సాఫ్ట్‌వేర్? Software is nothing but set of programs which will perform certain task, or a set of programs which will perform the required రిక్వైర్డ్ టాస్క్ అని చెప్పచ్చు జనరల్ వర్డ్స్లో. అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది మరేం కాదు, మనకి ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసేలాగా ఉండే ప్రోగ్రామ్ని మనం సాఫ్ట్వేర్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ అనే బ్యాంక్ ఉంది. ఈ ఎక్స్ అనే బ్యాంక్ ఇప్పటి వరకు కూడా నార్మల్గా ఇదివరకు పాతకాలంలో లాగా ఒక పేపర్ వర్క్ ప్రకారం నడుస్తున్న బ్యాంక్ అది. దాన్ని డిజిటలైజేషన్ చెయ్యాలి అనే ఆలోచనతో వాళ్ళు ఒక ఐటీ కంపెనీ దగ్గరికి వచ్చారనమాట. ఈ ఐటీ కంపెనీ దగ్గరికి వచ్చి వాళ్ళు రిక్వైర్మెంట్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఎక్స్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ అంతా కూడా అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అప్పుడు ఈ ఐటీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్‌ని కుదుర్చుకుంటారు. అంటే ఎంత బడ్జెట్ అవుతుంది? ఆహ్, ఏ బడ్జెట్‌లో మనం ఇది ఫిల్ చేసి ఇవ్వగలము అనేది, ఈ బడ్జెట్ అనేది వీళ్ళు చెప్తారనమాట. అలాగే బడ్జెట్‌తో పాటు వీళ్ళు టైం కూడా ఎంత టైం పడుతుంది అనే విషయం కూడా చెప్తారనమాట. హ్మ్. ఈ ఈ టైము, బడ్జెట్ కూడా ఈ ఎక్స్ అనే బ్యాంక్ వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ ఐటీ కంపెనీ వాళ్ళు ఆహ్, కంప్లీట్‌గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఈ ఐటీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్‌ని అనాలిసిస్ చేసి ఆహ్, దాన్ని కావాల్సిన ఒక సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేసి ఈ ఎక్స్ అనే బ్యాంక్‌కి ఇస్తారనమాట. ఈ ఎక్స్ అనే బ్యాంక్‌కి వాళ్ళు డెవలప్ చేసి, అలాగే దాన్ని టెస్ట్ చేసి ఈ ఎక్స్ అనే బ్యాంక్‌కి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. సో, ఈ ప్రాసెస్ అంతా కలిపి మనం జనరల్‌గా ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. ఇలా కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు ఈ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడానికి ఏవైతే స్టెప్స్‌ని ఫాలో అవుతారో దాన్నే ఎస్‌డిఎల్‌సి అంటారనమాట. అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఫస్ట్ ఏముంటుందంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనమాట. వీళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలో వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా ఆ బ్యాంక్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తారనమాట. బ్యాంక్ ఎంప్లాయీ అలాగే ఒక అనలిస్ట్ ఉంటాడనమాట. బిజినెస్ అనలిస్ట్ లాగా. వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ అంతా కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి రిక్వైర్మెంట్ అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఒక సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేస్తారు. సో, ఇలా ఉండాలి. ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఈ రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి అని ఒక సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేస్తారనమాట. ఆ సాఫ్ట్‌వేర్ బిల్డింగ్‌నే కోడింగ్ అని కూడా అంటాము. సాఫ్ట్‌వేర్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ కోడింగ్ అనమాట. అలాగే బిల్డ్ ఏ సాఫ్ట్‌వేర్ అని కూడా చెప్తాము.
ఆ తర్వాత ఆ సాఫ్ట్‌వేర్‌ని వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేసి అన్ని సినారియోస్‌లో టెస్ట్ చేస్తారు. అన్ని సినారియోస్‌ని అది యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని డిప్లాయ్ చేస్తారనమాట. డిప్లాయ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని రియల్ టైమ్‌లో వాళ్ళు యూజ్ చేయడానికి లాంచింగ్ అంటాం కదా! అలా చేసేదాన్ని డిప్లాయ్ అంటామనమాట. ఆ తర్వాత దాన్ని నార్మల్‌గా మెయింటెనెన్స్ చేస్తా ఉంటారు. ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ అనేది హ్మ్, ఆహ్, సాటిస్ఫై చేయాల్సిన ఇవి ఏంటంటే ఫస్ట్ అది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే ఆ బడ్జెట్ వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఐటీ కంపెనీ దగ్గరికి వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలనమాట. ఒక సాఫ్ట్‌వేర్ అనేది పర్ఫెక్ట్ సాఫ్ట్‌వేర్ అని చెప్పాలి అంటే అది వితిన్ ద బడ్జెట్ ఉండాలి. అలాగే వితిన్ ద టైమ్ పీరియడ్‌లో కూడా దాన్ని సబ్మిట్ చేసేయగలగాలి. అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేలాగా ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఉండాలనమాట. ఇలా ఉంటే అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ సాఫ్ట్‌వేర్ అని చెప్తామనమాట. ఇప్పుడు ఈ ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్‌లో ఈ టెస్టింగ్ అనేది ఉంది కదా! ఈ టెస్టింగ్ అనేది ఇప్పుడు మనకి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ టెస్టింగ్ కూడా ఎస్‌డిఎల్‌సి అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్‌లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ కూడా రిక్వైర్మెంట్ అనాలిసిస్ అసలు కస్టమర్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? అలాగే టెస్ట్ ప్లానింగ్ ఉంటుంది. టెస్ట్ డెవలప్‌మెంట్ ఉంటుంది. టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది. టెస్ట్ ఎగ్జిక్యూషన్ అలాగే క్లోజర్ ఉంటుందనమాట. అంటే ఒక టెస్టర్ రోల్ ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట. ఈ టెస్టింగ్ కాన్సెప్ట్స్ దగ్గర టెస్టర్ రోల్ స్టార్ట్ అవుతుంది. ఈ మిగిలిందంతా కూడా డెవలపర్స్ వాళ్ళు చూసుకునేదనమాట. వీళ్ళేం చేస్తారంటే, ఈ లోపల కోడింగ్‌కి సంబంధించిన విషయం ఏమి వీళ్ళకి అనవసరం అనమాట. జస్ట్ కస్టమర్‌కి ఏమి రిక్వైర్మెంట్ కావాలి అనేది టెస్టింగ్ సినారియోలో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ కావాలనేది ఈ టెస్టర్ వాళ్ళు రిక్వైర్మెంట్ అనాలిసిస్‌లో వాళ్ళు నోట్ చేసుకుంటారనమాట. తర్వాత వాళ్ళు ఆ టెస్ట్ జరగడం కోసం టెస్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఆ టెస్ట్ ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక ప్లాన్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని టెస్ట్ కేసెస్ అవి రాయడం అనమాట. టెస్ట్ డెవలప్‌మెంట్ అంటే. ఆ టెస్ట్ కేసెస్ అవి రాసిన తర్వాత రియల్ టైమ్‌లో ఎలాంటి సెటప్ ఉంటుందో వాళ్ళు దాన్ని సెట్ చేసి ఈ టెస్ట్ అంతా కూడా కండక్ట్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఆహ్, బగ్ గానీ, డిఫెక్ట్ గానీ అంటామనమాట. అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని రాసి అంటే ఆహ్, బగ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక సాఫ్ట్‌వేర్‌లో మనకి అనవసరమైనది అంటే ఆహ్, ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉండేదాన్ని బగ్ అంటాం అనమాట. బగ్ గాని, డిఫెక్ట్ గాని అంటాం. యాక్చువల్‌గా మన రిక్వైర్మెంట్‌కి సరిపోయేలాగా కాకుండా ఆహ్, మన రిక్వైర్మెంట్‌ని పాడు చేసేలాగా లేదంటే గనుక మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా కాకుండా ఉండేదాన్ని బగ్ లేదా డిఫెక్ట్ అంటామనమాట. ఈ అంటే ఆహ్, దానికి ఎక్స్‌ప్లనేషన్ ఎలా చెప్పాలంటే ఏదన్నా ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ లేదంటే గనక మన రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై చేయకుండా మనం రాసిన టెస్ట్ ప్రోగ్రాము మనం చెయ్యాలనుకున్నది కాకుండా వేరే ఏదైనా ఒక ప్రాసెస్‌లో వెళ్తే గనక దాన్ని బగ్ అంటాము. అదే డిఫెక్ట్ అనమాట. ఆ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే గనక మళ్ళీ ఆ సాఫ్ట్‌వేర్‌ని మళ్ళీ ప్రోగ్రామర్ దగ్గరికి అంటే డెవలపర్ దగ్గరికి ఈ టెస్టర్ అనేవాళ్ళు పంపిస్తారు. మళ్ళీ దాన్ని మ ఆ డెవలపర్ ఫిక్స్ చేసి పంపిస్తే మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తారనమాట. అలా ఈ ప్రాసెస్ అనేది అలా జరుగుతూ ఉంటుంది. అంటిల్ వి గెట్ ద పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనమాట. ఒక పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు కూడా సాఫ్ట్‌వేర్ పర్ఫెక్షన్ ఉండే వరకు కూడా ఈ టెస్టర్ మరియు డెవలపర్ మధ్య ఈ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఇదే సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో డెవలపర్ రోల్ ఏంటంటే డెవలపర్ ఫస్ట్ టెస్ట్‌ని అనాలిసిస్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ అన్నీ గూడా ఒక చిన్న చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తారు. అదంతా కూడా నెక్స్ట్ ప్రాసెస్‌లో మనం ఇంకా తెలుసుకుంటామనమాట. ఆ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఒక మాడ్యూల్‌ని డెవలప్ చేస్తారు. అంటే ఏదైనా ఒక చిన్న టెస్ట్‌ని రాస్తారనమాట. రాసిన తర్వాత దాన్ని అప్పుడు యూనిట్ టెస్టింగ్ ఈ యూనిట్ టెస్టింగ్ అనేది
డెవలపర్ చేసే టెస్టింగ్ అనమాట. డెవలపర్ ఏదైనా ఒక చిన్న మాడ్యూల్‌ని తీసుకొని అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా చిన్న చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తారనమాట. అలా డివైడ్ చేసినప్పుడు ఒక ఒక చిన్న మాడ్యూల్‌ని డెవలప్ చేసి డెవలపర్ దాన్ని యూనిట్ టెస్టింగ్ చేస్తాడు. యూనిట్ టెస్టింగ్ అనేది చాలా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. డెవలపర్ చేసే టెస్టింగ్. అలా కొన్ని యూనిట్స్‌ని కలిపి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా డెవలపరే చేస్తాడనమాట. అంటే చిన్న ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్‌కి కనెక్టింగ్‌గా ఉంటుంది కదా! అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సైట్‌లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత అది నెక్స్ట్ స్టెప్‌లోకి తీసుకువెళ్తుంది. అక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లాంటిదో ఒక షాపింగ్ సైట్ తీసుకుంటే ఆన్‌లైన్ షాపింగ్ సైట్ తీసుకుంటే మనం ఫస్ట్ లాగిన్ చేస్తాం. తర్వాత మనకు కావాల్సిన ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేస్తాం. తర్వాత దాన్ని కార్ట్‌లో యాడ్ చేసుకుంటాం. తర్వాత దాన్ని డెలివరీ లో పెడతామనమాట. అంటే బయింగ్ ఆప్షన్‌లోకి తీసుకెళ్తాం. అలా ప్రాసెస్‌లో జరుగుతుంది కదా! అలాగే ముందు ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేస్తాడు. దాన్ని యూనిట్ టెస్ట్ చేస్తాడనమాట. తర్వాత ఇంకొక మాడ్యూల్‌ని క్రియేట్ చేస్తాడు. దాన్ని యూనిట్ టెస్ట్ చేస్తాడు. తర్వాత ఇంకొకటి. అలా ఫిక్స్ అయిన మొత్తం అన్నిటిని కలిపి ఒకేసారి చేసే టెస్టింగ్‌ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటామనమాట. ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా డెవలపరే చేస్తాడు. ఇలా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసిన తర్వాత ఒక ఆహ్, వస్తుంది కదా! తనకి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ అంటామనమాట. ఈ బిల్డ్‌ని టెస్టర్ దగ్గరికి ఫార్వర్డ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటాం. కారణం ఏంటంటే ఇందులో ప్రతి మనం రాసిన ప్రతి ప్రోగ్రామ్ కూడా విజిబుల్‌గా ఉంటుందన్నమాట. డెవలపర్ ఏదైతే ప్రోగ్రామ్‌ని సెట్ చేశాడో, ఆ సెట్ చేసిన ప్రోగ్రామ్ డెవలపర్‌కి విజిబుల్‌గా ఉంటుందన్నమాట. అందుకు దీన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటామన్నమాట. ఈ తయారైన బిల్డ్ అనేది ఇప్పుడు టెస్టర్‌కి ఎలా అయితే డెవలపర్‌కి ఫస్ట్ రిక్వైర్మెంట్ అనేది ఎలా అయితే తనకి రా మెటీరియల్ కింద ఉందో, అలా బిల్డ్ అనేది టెస్టర్‌కి రా మెటీరియల్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు టెస్టర్‌కి ఈ బిల్డ్‌ని ఇచ్చిన తర్వాత టెస్టర్ దాన్ని సిస్టమ్ టెస్టింగ్ చేస్తాడు. సిస్టమ్ టెస్టింగ్ అంటే టెస్టర్ చేసే టెస్టింగ్‌ని సిస్టమ్ టెస్టింగ్స్ అంటామన్నమాట. ఈ సిస్టమ్ టెస్టింగ్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. ఈ టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత తను టెస్ట్ కేసెస్ రాసి ఇందాకడ చెప్పాను కదా! ఎస్‌టిఎల్‌సి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అని. ఇలా తను ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి, టెస్ట్ ప్లానింగ్ చేసి, టెస్ట్ డెవలప్‌మెంట్ చేసి, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసి, టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేసి, మొత్తం చేసి టెస్టర్ ఈ బిల్డ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అనేది తెలుసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెస్ట్ కేసెస్‌కి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇది ఎలా అంటే ఆహ్, ఇప్పుడు మనం ఏదో ఒక ఏదైనా ఒక వెబ్‌సైట్‌లోకి లేదంటే ఏదైనా ఒక దానిలోకి మనం ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఓపెన్ అప్లికేషన్‌ని ఓపెన్ చేస్తాం. ఇది ఒక టెస్ట్ కేస్ అన్నమాట. అప్లికేషన్‌ని ఓపెన్ చేయడం అనేది ఒక టెస్ట్ కేస్. తర్వాత యూజర్ నేమ్ ఇస్తాం. తర్వాత పాస్వర్డ్ ఇస్తాం. ఆ తర్వాత ఎంటర్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఆ బ్రౌజర్ అనేది, ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడాన్ని అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే మన ఈ మనం టెస్ట్ చేసింది కరెక్ట్‌గా ఉన్నట్టనమాట. అలా కాకుండా అది ఓపెన్ కాకుండా ఇంకా ఏమన్నా ఎర్రర్ చూపించడం అలాంటిది ఏదన్నా చేస్తే కనుక అక్కడ డెవలపర్ రాసిన ప్రోగ్రామ్‌లో ఏదో డిఫెక్ట్ ఉంది. దాన్ని మళ్ళీ మనం డెవలపర్‌కి ఫార్వర్డ్ చేస్తామనమాట. ఇలా టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ టెస్టర్ చేసే టెస్టింగ్‌లో తనకి లోపల ఉన్న ప్రోగ్రామ్ ఏది కనిపించదనమాట. టెస్టర్ చేసే టెస్టింగ్ ఎప్పుడు కూడా యూజర్ చేసేదానిలాగా ఉంటుందన్నమాట. అంటే లోపల ఉన్న ప్రోగ్రామింగ్ ఏం జరుగుతుంది, ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ టెస్టర్ చేసే టెస్టింగ్‌ని ఆహ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటాం. టెస్టర్ చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అన్నమాట. అలాగే డెవలపర్ చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్.
డెవలపర్ చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్ అనమాట. ఎందుకంటే ఈ డెవలపర్ చేసే దాంట్లో డెవలపర్కి మొత్తం తను రాసిన ప్రోగ్రామ్ సినారియోస్ అంతా కూడా తెలుస్తుంది కాబట్టి డెవలపర్ చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్, అలాగే టెస్ట్ చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనమాట. ఈరోజు టాపిక్స్ని ఒకసారి రివ్యూ చేస్తాను. What is software? A software is nothing but a set of programs which will perform certain task. అలాగే ఎస్డిఎల్సిలో ఏముంటాయి, ఎస్టిఎల్సిలో ఏముంటాయి, సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎక్స్ అనే బ్యాంక్ గురించి చెప్పాను కదా, అలా ఏదైనా ఒక సర్టెన్ కస్టమర్ కోసం చేసే సాఫ్ట్వేర్ని ప్రాజెక్ట్ అంటామన్నమాట. అది ఇప్పుడు ఈ ఎక్స్ అనే బ్యాంక్ కోసం చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వై అనే బ్యాంకో జెడ్ అనే బ్యాంకో సూట్ అవ్వదనమాట. సో అలా ఒక ఇండివిజువల్ కస్టమర్ కోసం చేసే సాఫ్ట్వేర్ని ప్రాజెక్ట్ అంటామన్నమాట. ప్రాజెక్ట్ ఈజ్ ఫర్ ఓన్లీ ఇండివిజువల్గా ఉంటుంది. అలా కాకుండా ప్రోడక్ట్ అనేది ఏంటంటే, ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా అనమాట మార్కెట్కి సంబంధించి మార్కెట్ అవసరాలకి తగ్గట్టుగా చేసేదాన్ని ప్రోడక్ట్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోడక్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లాంటివి, ఎంఎస్ వర్డ్ లాంటివి, ఇలాంటివి ప్రతిదీ కూడా అందరూ యూస్ చేసుకోవడానికి చేస్తారనమాట. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో కూడా వాళ్ళు డిఫరెంట్ ఓఎస్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, అవన్నీ మార్కెట్ కోసం చేసేవన్నమాట. అలా చేసే వాటిని ప్రోడక్ట్స్ అంటారు. అలా కాకుండా ఇండివిజువల్ కస్టమర్ రిక్వైర్మెంట్కి సరిపడాది చేసేదాన్ని ప్రాజెక్ట్ అంటారు. సో ఈరోజు ప్రాజెక్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మనం మన కోసం డిజైన్ చేసుకునే కస్టమైజ్డ్ క్లాత్ని ప్రాజెక్ట్. అలా కాకుండా జనరల్గా రెడీమేడ్గా దొరికే అవుట్ఫిట్ అంతా కూడా ప్రోడక్ట్ అనమాట. రెడీమేడ్ అవుట్ఫిట్ ఏంటంటే అది ఎవరికైనా సరే సూట్ అయ్యేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారు కాబట్టి అది ప్రోడక్ట్లోకి వస్తుంది. మనం మన కోసం చేయించుకునే అవుట్ఫిట్ ఏదైతే ఉంటుందో అది ప్రాజెక్ట్లోకి వస్తుంది అనమాట. అలా ఇండివిజువల్గా ఒక కస్టమర్ కోసం చేసే సాఫ్ట్వేర్ని ప్రాజెక్ట్ అంటాము. అలాగే మార్కెట్కి కోసం చేసే సాఫ్ట్వేర్ని ప్రోడక్ట్ అంటాము. సో టుడే వీ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, అలాగే ఎస్డిఎల్సి ప్రాజెక్ట్, అలాగే ప్రోడక్ట్. సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ టుడేస్ క్లాస్.